ఆయన జీవితం ఓ సుజల గీతం. కరువు కాటకాలు లేని సుఫల దేశమే ఆయన సందేశం. జలాలనిచ్చి ఫలాలనిచ్చి లక్షలాది జీవితాల్లో వెలుగు నింపి ఈ దేశపు భవిష్యత్తు మార్చిన ఎడారి ఓయాసిస్సు. మానవ తప్పిదాలతో పాతాళానికి చేరిన గంగను ధరిత్రిపై పరుగులు తీయించిన అపర భగీరథుడు. ప్రజా చైతన్య ఉద్యమానికి నాంది పలికిన పర్యావరణ పరిరక్షకుడు. ఆయనే ఎడారిగా మారిన పుడమి తల్లి ఎదపై ఆకుపచ్చ హారాన్ని ఆవిష్కరించి ఇంకిపోయిన నదులను జీవనదులుగా మార్చిన జలయజ్ఞ సారథి. మోడుబారిన బతుకుల్లో వెన్నెల పూలు పూయించిన మానవతావాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్. అది ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లా. ఆ జిల్లాలో జమీందారీల గత వైభవ చిహ్నమే దౌలా గ్రామం. అక్కడ సుఖ్వీర్ సింగ్ది పూర్వపు జమీందారీ కుటుంబం. జమీందారీలు రద్దయిపోయినా వారసత్వంగా వచ్చిన ఆస్తి ఐశ్వర్యాలను ఆయన నిలబెట్టుకున్నారు. ఆయన పెద్ద కుమారుడే రాజేంద్ర సింగ్. జలయజ్ఞం సారథి రాజేంద్ర సింగ్ 1956 ఆగస్టు 6న ఉత్తరప్రదేశ్లోని భోగోఫట్ జిల్లా దౌలా గ్రామంలో జన్మించారు. తుల్సాదేవి, సుఖ్వీర్ సింగ్ ఆయన తల్లిదండ్రులు. తన 29వ ఏట ఆయన మీనా సింగ్ ను వివాహం చేసుకున్నారు. కుమారుడు మౌల్కిక్ సింగ్ సిసోడియా, కుమార్తె రేణు సింగ్ సిసోడియా. ప్రకృతితో సహజీవనం రాజేంద్ర సింగ్ జీవన సూత్రం. కుమారుడు పెద్ద చదువు చదవాలని, ఉన్నతోద్యోగం చేసి గొప్ప ప్రయోజకుడు కావాలని ఆ తండ్రి ఆకాంక్షించారు. రాజేందర్ సింగ్ తన స్వగ్రామంలో ఓనమాలు దిద్దుకున్నాడు. తదుపరి విద్యాభ్యాసం మీరట్ పట్టణంలో కొనసాగింది. అక్కడ గాంధీజీ శాంతి సంస్థ కార్యకర్త రమేష్ సాహచర్యంతో రాజేంద్రునికి సంఘ సేవపై ఆసక్తి, అభిరుచి ఏర్పడ్డాయి. మీరట్లో ఇంటర్ పూర్తయింది. ఋషికుల్ ఆయుర్వేద మహావిద్యాలయంలో BAMS చేశాడు. అనంతరం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో MA హిందీ చేశాడు. హిందీ సాహిత్యంలో ఉదార భావాలకు వారసులైన మున్షీ ప్రేమ్చంద్, మైథిలి శరణ్ గుప్తా, సుభద్రా కుమారి చౌహాన్ల పుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనమే అతడి సామాజిక అవగాహనను ఎంతో విస్తృతపరిచింది. నాటి పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న రాజేంద్రుడు ఆ ఉద్యమ స్ఫూర్తిని సైతం గుండెల నిండా నింపుకున్నాడు. ఆ తర్వాత యువజన విద్యా పథక సమన్వయకర్తగా జైపూర్ సమీపంలోని దౌసాలో ఉన్నతోద్యోగంలో చేరాడు. ఆ సమయంలోనే జైపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు స్థాపించిన తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత కాలంలో ఆ సంస్థలో రాజేంద్ర సింగ్ సభ్యుడయ్యాడు. భూసార పరిరక్షణ, జల సంరక్షణ, వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంఘం చేస్తున్న కార్యక్రమాలు అతడికి నచ్చాయి. మరో 3 ఏళ్లకు అతడు తరుణ్ భారత్ సంఘ్ ప్రధాన కార్యదర్శి హోదాకి ఎదిగాడు. ఈ పరిచయాలు, అనుభవాలు, కార్యకలాపాలు అతడిలో సామాజిక సేవా కాంక్షను మరింత పటిష్టం చేశాయి. తరుణ్ భారత సంఘ సంస్థ దేశంలోని తీవ్రమైన సమస్యలపై పోరాడుతుంది. TBS నీటి సంరక్షణ కోసం తీవ్రంగా ఉద్యమిస్తుంది. నీటి సంరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ దేశంలో నీటి నిల్వలను ఏర్పాటు చేయడానికి, నీటి లేమి నుండి దేశాన్ని విముక్తి చేయడానికి ఏర్పడ్డ సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. చీటికి మాటికి కోరలు చాపుతోన్న కరువు కాటకాలతో రాజస్థాన్ గుండె చెదిరిన కాలమది. పైరు నోచుకోక బీళ్లుగా మారిన పొలాలు, దాహం తీరే దారి లేక, భుక్తి గడిచే మార్గం లేక వలస వెడుతోన్న జనాలు, గ్రాసం లేక వధ్యశలకు తరలుతోన్న మూగ జీవాలు. ఈ ఎడారి రాజ్య దుర్భర చిత్రం
రాజేంద్రుణ్ణి కదిలించింది. కరువు రక్కసి వాతపడ్డ కర్షక జనులకు గట్టి మేలు తలపెట్టాలనుకున్నాడు. సన్నిహితులైన నలుగురు మిత్రులతో సుదీర్ఘంగా చర్చించాడు. ఆరావళి కొండలకు వెళ్లాలని నిశ్చయించాడు. అందుకోసం బంగారం లాంటి ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. మిత్రులతో కలిసి ఆరావళి ప్రాంతం కిషోరి గ్రామం చేరాడు. ఆయుర్వేద వైద్యునిగా ఆ గ్రామస్తులకు దగ్గరయ్యాడు. ఎలాగో వారి ప్రాపకం సంపాదించాడు. అక్కడతడు నీరింకిన చెరువులన్నీ చూశాడు. కన్నీరింకిన ప్రజల్నీ చూశాడు. సంప్రదాయ జల సంరక్షణ పద్ధతులతో కరువు కాటకాలను తరిమి తరిమి కొట్టాలని, నీటి బొట్టు కట్టడికి శ్రమను పెట్టుబడిగా పెట్టాలని వారికి పిలుపునిచ్చాడు. शुरू में जब मैं यहाँ आया था నేను రాజస్థాన్ వచ్చిన తొలినాళ్లలో ఇక్కడ అంతా నీటి వసతి లేక వ్యవసాయం లేకుండా ఉండేది. యువకులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కేవలం ఇక్కడ వారి పిల్లలు, ముసలివాళ్లు ఉండేవారు. సరైన ఆహారం లేక రోగాల బారిన పడి ఉండేవారు. నేను వైద్యునిగా వారికి సేవలు చేశాను. నా ప్రధాన ఉద్దేశం మాత్రం నీటి సంరక్షణ. ప్రజలకు ఒకవైపు వైద్యునిగా సేవలు అందిస్తూనే మరోవైపు నీటి సంరక్షణ కోసం పనిచేస్తుండేవాణ్ణి. इसलिए उस वक्त मैंने चिकित्सा के काम को जरूरी समझ के चिकित्सा की सेवा की. काम करते करते, पानी का काम करते करते चिकित्सा की सेवा भी करता रहा. लेकिन बाद నీరుంటే వ్యవసాయం సాగుతుంది. దాంతో ప్రజలు డబ్బు సంపాదించుకునేవాళ్లు. ఆ డబ్బుతో వాళ్ల కళ్లల్లో ఆనందం తొణికిసలాడేది. నేనది చూసి చాలా సంతోషించేవాణ్ణి. నీరుంటే డబ్బొస్తుంది, డబ్బుంటే వైద్యం ఎక్కడైనా చేయించుకోవచ్చు. అది ఆలోచించి నేను క్రమంగా నా వైద్య వృత్తిని వదులుకొని నా జీవితాన్ని పూర్తిగా నీటి సంరక్షణ కోసమే అంకితం చేశాను. इसलिए उस वक्त चिकित्सा की मैं जितनी मेरी पढ़ाई थी, जो मेरी पढ़ाई का जो फल था, उससे मैंने चिकित्सा का काम किया, सेवा की. చుక్క నీటినైనా ఒడుపుగా ఒడిసి పట్టాలి, ప్రతి చెరువుగట్టును చక్కబెట్టాలి అంటూ రాజేంద్ర సింగ్ కిషోరి సమీపంలోని గోపాలపుర జనులకు జలమంత్రమేశాడు. అతడి స్ఫూర్తితో ఆ పల్లెవాసులు చెరువులో పూడిక తీతకు పూనిక వహించారు. పలుగు పారతో ఇంటికొకరు కదిలారు. తటాకం లోతు పెంచారు, విశాలంగా మలిచారు. రాజేంద్రుని జలయజ్ఞానికి నాంది ప్రస్తావన అలా జరిగింది. అతడి పిలుపుతో వారు ఆ ఊరిలో ఓ సదాశయానికి స్వేదం చిందించారు. భారీ చెక్ డ్యాంను పునర్నిర్మించారు. వానాకాలంలో అటు ఆ తటాకం నిండింది, ఇటు ఈ జలాశయం పొంగింది. అది ఆళ్వార్ జిల్లా భావుతా కోయిలాల గ్రామం. అక్కడికి సమీపంలో ఆర్వారి నది ప్రవహించేదంటారు. అపరిచితులు అది వింటే కథ అనుకుంటారు. గ్రామస్తులను అడిగితే ప్రవహించిన జ్ఞాపకంగా నెమరవేసుకుంటారు. పరీవాహక ప్రాంతాలను ఆనంద నిలయాలుగా మార్చిన ఆ నదీ గర్భం కాలగర్భంలో కలిసిపోయింది. రాజేంద్రుడి జల సైన్యం తరుణ్ భారత్ సంఘ్ ప్రజలను భాగస్వాములుగా చేసి ఆర్వారి నది పరీవాహకంలో దశల వారీగా 375 చెక్ డ్యాంలు నిర్మించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఎండిపోయిందనుకున్న ఆర్వారి నది పాతాళ గంగమ్మలా పెల్లుబుకింది. సృష్టించిన ఆ జల తరంగిని ఉబికి ఉబికి ఉరికి ఉరికి పుష్కలంగా ప్రవహించింది. పరీవాహక ప్రాంతానికి జలకళ వచ్చింది. ఆర్వారి నీటి గలగలలతో ప్రజల ఆనందం వెల్లివిరిసింది. ఎడారిలో హరితవనం ఆవిష్కారమైంది. జలయజ్ఞ స్ఫూర్తి నింపుకుని అన్ని గ్రామాలు కదిలాయి. పలుగు పారా చేతపట్టాయి. జీవ జలధారల సంరక్షణకు నడుం బిగించాయి. దమ్మిడి ఆదాయం లేని భూముల ధర పెరిగింది. పరీవాహక గ్రామాల దశ తిరిగింది.
ఆర్వారి అద్భుతాన్ని తిలకించడానికి ప్రిన్స్ చార్లెస్ స్వయంగా విచ్చేశారు. నదీ తీర గ్రామాల ప్రజలు ఆర్వారి సంసద్ పేరిట పాలక మండలిని ఏర్పాటు చేసుకున్నారు. నీటి యాజమాన్యం, పంటల సాగు, సేద్య పద్ధతులపై మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. ఆర్వారి నది ఉరవళ్లు పరవళ్లతో హమీర్పూర్లోని ఎండిపోయిన జబ్బార్ సాగరం నిండిపోయింది. అందులో జలప్రాణులు తిరిగి చేరాయి. జలాశయం ఒడ్డున పక్షి సంరక్షణ కేంద్రం కొలువు. సమీపంలోని జల్బూర్ సాగర్ చుట్టూ ఉన్న 12 చదరపు కిలోమీటర్ల పొలాన్ని భైరుదేవ్ లోక్వన్ జీవ్ అభయారణ్యంగా తీర్చిదిద్దారు. పులుల సంతతి అభివృద్ధి చెందింది. లోతట్టు ప్రాంతంలోని చెక్ డ్యాముల పుణ్యంతో బంజరు భూములన్నీ బంగారు పంటలు పండించాయి. రాజేందర్ సింగ్ అందించిన స్ఫూర్తి యావత్ దేశానికి ఆదర్శమైంది. అన్ని ప్రభుత్వాల దృష్టి జల సంరక్షణ వైపు మళ్లింది. ఆయన దేశమంతా పర్యటించి ఆ చైతన్యాన్ని నింపారు. దాంతో సత్ఫలితాలు సిద్ధించాయి. ये जो सरकारी इंजीनियर हैं, ये केवल नापतोल करके काम का ध्यान रखें. नापतोल करना, मेजरमेंट करना और पेमेंट करना, उसका हिसाब रखना, मुंशीगिरी करना. मुंशी कहते हैं ప్రభుత్వ ఇంజనీర్ల బాధ్యతలను నిర్మాణాలు చేపట్టడం, ప్రాజెక్టులు డిజైనింగ్ చేయటం, ఆర్థిక విషయాల అంచనాల వరకే పరిమితం చేయాలి. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఎక్కువ వర్షం పడుతుంది, ఎటు వెళుతుంది, ఏ బావులు నిండుతాయి, ఏవి ఎండిపోతాయి, ఎంతకాలం నీరు నిల్వ ఉంటుంది అనే విషయాలు ప్రజలకు, రైతాంగానికే బాగా తెలుస్తుంది. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వారు నివసించరు కాబట్టి. ఆ ప్రాంతాలపై అవగాహన వారికి ఉండదు. సర్వేలు చేస్తారు, అవి సరిగ్గా ఉండవు. కాబట్టి నీటి సంరక్షణ నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు ప్రజల సూచనలు తీసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక ఉపయోగం చేకూరేలా చేసుకోవచ్చు. ఆళ్వార్ జిల్లాలోనే శుష్కించిన మరో నది రూపారెల్ పునర్జీవన కథనం రాజేంద్రుని మరో విజయగాథ. అక్కడి సారిస్కా కొండ ప్రాంతంలోని మలాతు లావోస్ గ్రామం నీటి బొట్టు కరువైన కటకటా రాజ్యం. కరవు కాటుకు ఊరంతా వలసపోయింది. గ్రామంలో 2 మహిళలు మిగిలారు. అంతర్ధానమైందనుకున్న రూపారెల్ నది ఉరవళ్లు తొక్కుతూ ప్రవహించి ఉనికి చాటుకుంది. వేలాది జీవితాల్లో వెలుగు నింపింది. రాజేంద్రుని కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలకు వ్యాపించాయి. నీటి చారికల ఆనవాళ్లు లేని సర్సా, భగాని, జోకోజ్వాలి నదులు పరవళ్లు తొక్కాయి. ఆళ్వార్, భరత్పూర్, దౌసా, సవాయి మాధవ్పూర్, కరోలి, జైపూర్, టోంక్, బికనేర్ జిల్లాల్లో 1058 గ్రామాల్లో జలయజ్ఞం జరిగింది. ఇందులో భాగంగా వేలాది చెక్ డ్యాం నిర్మించారు. ये जो एनीकट है, इस एनीकट की खास बात ये है कि ऊपर से ఇక్కడ ఆనకట్ట నిర్మించడానికి ఒక కారణం ఉంది. వర్షాకాలంలో వర్షం కొండల మీద నుంచి ఈ పల్లపు ప్రాంతాలకు ప్రవహిస్తూ ఉంటుంది. నీటిని వృధాగా పోనివ్వకుండా ఇలా ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేయాలి. ఆ విధంగా అక్కడక్కడ నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేస్తే అక్కడ నీరు భూమి పొరల్లోకి ఇంకిపోయి భూగర్భ జల నీరు ఇతర ప్రాంతాలకు లోపలి గుండా ప్రవహిస్తాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని బావులకు ఊటలాగా నీరు ప్రవహిస్తూ బావులు ఎండిపోకుండా నీటితో నిండి ఉంటాయి. ఆ విధంగా ఆ ప్రాంతాలన్నీ కూడా తేమగా ఉండి జీవజాలం సజీవంగా ఉండే ఆస్కారం ఏర్పడుతుంది. క్షామం తాండవించిన రాజస్థానం ఆకుపచ్చలోకమైంది. ఆ జలధారలతో, జలస్పర్శతో లక్షలాది ఎకరాల భూమి పునీతమై పసిడి పంటలు పండిస్తోంది. తిరిగి ఆవాసాలకు చేరుకున్నారు. మహిళలకు మంచినీటికి మైళ్ల నడక బాధ తప్పింది. కొన్ని గ్రామాలు ఏటా అధిక ఫలసాయంతో కోట్ల రూపాయల ఆదాయం కళ్లజూస్తున్నాయి. ये उसका नीचे का दूसरा एनीकट है.
लेकिन ఈ ఆనకట్టల వల్ల కొన్ని కిలోమీటర్ల వ్యాసార్థంలో నీరు భూమి పొరల్లోనికి ఇంకిపోయి ఉంటుంది. దీంతో ఏడాది పొడుగునా ఈ నీరు నిలువ ఉంటుంది. ఆ నీరు పశుపక్షాదులకు తాగడానికి, వ్యవసాయ సేద్యానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నీటి వసతితో ఇక్కడి సమాజం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. ఈ ఆరావళి నదీ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన స్థితి మెరుగైంది. పరిసర ప్రాంతాలు సహితం సతత హరితంగా మారిపోయాయి. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా తయారవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం. रहने का समाज का चेहरा और धरती का चेहरा दोनों बदल गए. లక్ష్య సాధనలో రాజేంద్రుడు నిర్బంధాలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొన్నాడు. ఆ ప్రాంతంలో పర్యావరణానికి హానికరంగా పరిణమించిన 470 చలువరాతి గనులను మూసివేయించడానికి రాజేంద్రుడు ఎంతగానో పోరాడాడు. అతని నీటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చాలా జరిగాయి. 3 సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. వందలాది కేసులు ఎదుర్కొన్నాడు రాజేంద్రుడు. అయినా చెలించలేదు, పట్టుదల కోల్పోలేదు. ప్రజల కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమన్నాడు. చివరకు న్యాయ పోరాటంలోనూ అతనిదే గెలుపు. 86 में जब काम थोड़ा ही हुआ था, काम पूरा भी नहीं हुआ था, सबसे पहले इरिगेशन एंड ड्रेनेज एक्ट में 86 में हमारे खिलाफ మేము చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నామని మా ఉద్యమాన్ని ఆపటానికి ప్రభుత్వం మాపై 1986లో నీటిపారుదల చట్టం కింద కేసులు పెట్టింది. అడవి ప్రాంతాల్లో పనిచేస్తుంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం, అడవి సంరక్షణ చట్టాల ఆధారంగా కేసులు పెట్టింది. నేను మాత్రం నీరు లేకుండా అడవి ఎలా అభివృద్ధి చెందుతుంది, జంతువులెలా మనగలుగుతాయని వాదించాను. తరువాత ప్రభుత్వం మా ద్వారా జరిగిన అభివృద్ధిని చూసి మా సలహాలు తీసుకుంటూ సంప్రదింపులు జరుపుతుంది. వన సంరక్షణలో, వన్యప్రాణుల సంరక్షణలో మా అభిప్రాయాలను తీసుకుంటుంది. మేము వారికి ఉచిత రీతిలో శిక్షణ ఇస్తున్నాం. డ్యాంలు, నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో మేము సలహాలిస్తున్నాం. ప్రభుత్వం నేడు మాతో కలిసి పనిచేస్తుంది. జనులలో జల చైతన్యం పెంపొందించడానికి రాజేంద్రుడు దేశంలో నిర్వహించిన జలయాత్ర 30 రాష్ట్రాల గుండా సాగి 144 నదీ పరివాహక ప్రాంతాలను చుట్టి వచ్చింది. జాతీయ జల సమావేశాలు ఏర్పాటు చేసి రాజేంద్రుడు నదుల అనుసంధానాన్ని, జాతీయ జల విధానాన్ని అనేక పర్యాయాలు దుయ్యబట్టారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే కఠోర లక్ష్యాలను సైతం సకాలంలో సాధించవచ్చని, ఎడారుల్లో ఆనకట్ట నిర్మించవచ్చని, ఇసుమంత ఆశల్లోని ఇసుక భూముల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని రాజేందర్ సింగ్ నిరూపించాడు. అతడి కృషికి గుర్తింపుగా ఫిలిప్పైన్స్ లోని రామన్ మెగసెసే అకాడమీ 2001లో రాజేంద్రుణ్ణి మెగసెసే పురస్కారంతో సత్కరించింది. అపర భగీరథుడు రాజేంద్ర సింగ్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 1994లో నాటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ చేతుల మీదుగా రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం రాజేంద్ర సింగ్ ను ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారంతో సత్కరించింది. 1998వ సంవత్సరంలో ఆంగ్ల వారపత్రిక ది వీక్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. 1999లో ఉజ్జయిని రాజవంశీయ ట్రస్ట్ కాంతివీర్ అవార్డుతో గౌరవించింది. 2000 సంవత్సరంలో ఆచార్య తులసి సమాజ్ వికాస్ పురస్కారాలు ఆయనకు లభించాయి. రాజేంద్ర సింగ్ కేవలం ఒకే ఏడాదిలో 5 నదులను పునరావిష్కరణతో పాటు అతని భగీరథ ప్రయత్నాలను కొనియాడుతూ 2001లో ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే ఫౌండేషన్ రామన్ మెగసెసే అవార్డుతో ఆయనను సత్కరించింది. అదే ఏడాది రోటరీ ఇంటర్నేషనల్ కోల్కతా ఆయనను విశిష్ట వ్యక్తిగా గుర్తించి అంతర్జాతీయ రోటరీ పురస్కారంతో సత్కరించింది. 2008 బ్రిటిష్ జాతీయ పత్రిక ది గార్డియన్ రాజేంద్ర సింగ్ ను ఈ ధరిత్రిని కాపాడగలిగే అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంది. 2009 భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ గంగానది పరివాహక ప్రాంత అధికార కమిటీలో ఆయనను సభ్యుడిగా నియమించింది. मेरी अपनी जिंदगी में मेरी पत्नी, मेरा परिवार, मेरे दोस्त, నా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయపడ్డారు. నా భార్య, నా కుటుంబం, నా మిత్రులు, నా ఉపాధ్యాయులు అందరూ సహాయపడ్డారు. సాధారణంగా సామాజిక సేవ చేయడానికి యువకులు ముందుకు రారు. కానీ
నేను నా యుక్త వయసు నుంచే సామాజిక సేవ చేయడం ప్రారంభించాను. बूढ़ापे में जाना। అందరూ ముసలి వయసులో సమాజాన్ని అర్థం చేసుకుని సమాజ సేవ ప్రారంభిస్తారు. నేను మాత్రం విద్యార్థి జీవితం ముగియగానే సంఘ సేవను ప్రారంభించాను. యవ్వన కాలాన్ని సమాజ సేవకి అంకితం చేశాను. थोड़ा उल्टा ही रहा हमारा बचपन ही इस सब काम में, जब हम बहुत छोटे थे तब से हम इस सब काम में लग गए. అతడు నవభారత నిర్మాణానికి సరికొత్త బాటలు వేశాడు. బీడువారిన జీవితాలలో ఆకుపచ్చ లోకాన్ని ఆవిష్కరించాడు. ఓ అద్భుతాన్ని ఆవిష్కరించి దేశమాతకు కానుకగా సమర్పించాడు. ఈ దేశం గర్విద్దు బిడ్డగా మిగిలాడు. జాతికి ఆదర్శనీయంగా నిలిచాడు.